ఎలా ఉంటే నీ ప్రార్థన వింటాడయ్యో? ఎలా ఉంటే నువ్వు చేసే ఉపవాస ప్రార్థన యేసు ప్రభుల వారికి అంగీకారంగా ఉండదయ్యో? ఎలా చేస్తే నువ్వు ఉపవాస ప్రార్థన యేసు ప్రభుల వారికి అంగీకారంగా ఉండదయ్యా అంటే నేను మాట్లాడేమాను. యోహాను సువార్త 9:31. యోహాను సువార్త 9:31 చూద్దాం. దేవుడు పాపులు మనం ఆలకించడు ఎరుగుతాము. ఎవడైనాను దైవ భక్తుడై ఉండాలి. ఏమంటా నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే యేసు ప్రభులు రాలంటే ఎలా అంట? దైవ భక్తి కలిగి ఉండాలంట. ఎవడైనా సరే దైవ భక్తి కలిగి ఉంటే, దైవ భక్తుల్లాగుంటే, నిజంగా దేవుని భక్తుల్లాగుండి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే నీ ప్రార్థన వింటాను నేను. ఎలాగంట? ఎవడైనా సరే దైవ భక్తుడై ఉండాలి. అక్కడ దైవ భక్తుడుగా ఉండాలి, దేవుని భక్తుడు కాదు అనేసయ్య. మీరేమంటారు చెప్పండి? ఇప్పుడు మీరందరూ దైవ భక్తులేనా? మీరందరూ దైవ భక్తులేనా? ఆయన ఏమన్నా అంటే ఎవడైనా సరే దైవ భక్తుడై ఉంటేనే, వారు ఉపవాసం ఉంటేనే, ప్రార్థన చేస్తేనే నేను వింటా. ఎవడైనాను దైవ భక్తుడై ఉండాలంట. అంటే దేవుని భక్తు, దైవ భక్తి అంటే దేవుని భక్తుడై ఉండాలి. నువ్వు లోకాల భక్తుడు కాదు, భక్తులు లాంటి జీవితం కాదు. మనం చెప్పాను లోకులు ఎలా ఉంటాయంటే భక్తులు లాంటి వారు, భక్తులు లాంటి వారు, భక్తులు అనిపించుకునేవారు. గతంలో వచ్చి చెప్పాను మనుషులు రకాలు ఏంటంటే ఒకటేమో భక్తులు, ఒకటేమో భక్తులు లాంటి వారు, ఒకటేమో భక్తులు అనిపించుకునేవారు. ఇలాంటి వారికి ఉండవు. ఇలాంటి జీవితం కలిగి ఉండి మనం ప్రార్థన చేస్తున్నాం కనుక యేసు ప్రభుల వారు వింటల్లా. ఇప్పుడు ఏమిటంటే మంచిదయ్యా ఉపవాసం ఉండాలి, నేను నా ప్రార్థన వింటలేదు ఎందుకయ్యా అని బాధపడుతున్నావు కదా. నేను నీ ప్రార్థన వినాలంటే, నీ ఉపవాస ప్రార్థన అంగీకరించాలంటే, నీ ఉపవాస ప్రార్థన నువ్వు చేస్తున్న దీక్షా ప్రార్థనలు నేను వినాలంటే, చూడాలంటే నువ్వేం చేయాలంటే దైవ భక్తుడుగా ఉండాలి. దైవ భక్తుడుగా ఉండాలి, దేవుని భక్తుడుగా ఉండాలి. నీ భక్తి యేసుక్రీస్తు ప్రభుల వారికి అంగీకారంగా ఉండాలి. యేసు ప్రభులు అర్చిస్తే ఇతడు దైవ భక్తుడు, ఇతడు దైవ భక్తుడు అని చెప్పి యేసు ప్రభుల వారు నీ గురించి సాక్ష్యం ఇవ్వాలి. నీ సాక్ష్యం కాదు, నువ్వు ప్రార్థన చేస్తుంటే ఆయన అంగీకరించాలి. అందుకు ఉదాహరణగా బైబిల్లో మాట చెప్తాను నేను. 1వ రాజుల గ్రంథం 18:36 చదువుదాం. 1వ రాజులు 18:36 చదువుదాం. 1వ రాజుల గ్రంథం 18:36 చదువుదాం. నైవేద్యము అర్పించు సమయమున ఏలియా, ఎవరంటైనా ప్రవక్త అయిన ఏలియా వచ్చి ఇలాగూ ప్రార్థన చేశాను. యెహోవా అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవా, నీవు దేవుడు అవుతాయా? నేను నీ సాకుడుగా ఉన్నాను. నీ కార్యములన్నీ నీ సెలవు చేత చేస్తున్నాను కనపరచు. యెహోవా నా ప్రార్థన ఆలకించయ్యా అని ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఎవరైనా ఎస్ దైవభక్తి కలిగిన వ్యక్తి. ఎవరైనా ఏలియా దైవభక్తి కలిగిన వాడు, మనలాంటి వాడే. ఏలియా దైవభక్తి కలిగిన వాడు. దేవుని ఎదుగు వచ్చి అన్నాడు, దేవా నీ పక్షంగా నిలిచాను, నేను
దేవా నీతో మాట్లాడుతున్నాను, నేను దేవా అడుగుతున్నాను, ఇక్కడ అద్భుతం జరగాలయ్యా, కార్యం జరగాలయ్యా, గొప్ప కార్యం జరగాలయ్యా. ఎలాంటి కార్యం అంటే అందరూ ఆశ్చర్యపడే గొప్ప గొప్ప కార్యం జరగాలి. పరలోకంలో నుంచి అగ్ని దిగి రావాలయ్యా అన్నాడు ఆయన. ఎవరైనా ఎవరు? దైవభక్తుడు. ఆయన ప్రార్థన చేస్తుంటే పరలోకం వణికెను, పరలోకంలో నుంచి అగ్ని దిగవచ్చని ఆ వాక్యం రాకూడదు కింద భాగాల్లో. అంటే అర్థం ఏంటి? ఎందుకు ఆయన ప్రార్థన విన్నాడంట? ఎందుకు ఆయన ప్రార్థన విన్నాడు దేవుడు? ఏలియా ప్రార్థన విరి పరలోకంలో నుంచి అగ్ని దిగవచ్చి బలిపీఠం మీద దిగితే బలిపీఠంలో దహన బలి దర్శించబడుతూ ఉంది. కారణం ఏంటి? ఒక వ్యక్తి, ఒకే వ్యక్తి, ఒక్కడే దేవుని ముందుకు వచ్చి, దేవా నేను మనం చేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, వినయ్యా అని విని నేను కార్యం చేయ్యా అని ప్రార్థన చేస్తుంటే అద్భుతం జరుగుతూ ఉంది. ఎలాగంటే అతడు దైవ భక్తి కలిగి ఉన్నాడు, దేవుని భక్తుడుగా ఉన్నాడు. అతనిలో ఉన్న దైవ భక్తి, అతనిలో ఉన్న దైవ భక్తి పరలోకాన్ని కదిలించేసింది. ప్రార్థన పరలోకానికి చేరింది, పరలోకం కదిలింది, అగ్ని దిగి వస్తూ ఉంది. ఒక మనుష్యుడు, క్రైస్తవుడు, నువ్వు ఎలా ఉండవు? ఏలియా లాంటి స్వభావం, అలాంటి స్వభావము కలిగిన వాడే, మన ముందున్నవాడే. ఆయన గురించి రాదంటే అతడు దైవ భక్తుడయుండి, దైవ భక్తుడయుండి యెహోవాకు మొరపెడితే, ప్రార్థన చేస్తే, అగ్ని దిగి వస్తే, ఆశ్చర్యం కలిగిస్తే, బలిపేట మీద అగ్ని కాల్చేయబడుతుంటే అగ్ని దిగి వచ్చి బలిపేట మీద దిగి మండుచు ఉంటే అనేకులు ఆశ్చర్యపడరి. జనులందరూ వారిని చూచి సాగిలపడి, యెహోవా ఏ దేవుడయ్యా. అందరూ సల చూద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా ఏ దేవుడయ్యా. ఏలియా యెహోవా ఏ దేవుడు. ఈ లోకంలో అలాంటి దేవుడు లేడయ్యా. బయలు దేవుడు అనుకున్నామే మేము, బయలే దేవుడు అనుకున్నావయ్యా. కాదయ్యా, కానే కాదు. నువ్వు సేవించావే, నువ్వు పూజిస్తున్నావే యెహోవాయే దేవుడని అందరూ సాగిలపడిరి, కేకలు వేసిరి. ఎలా జరిగిందయ్యా? అంతమంది కేకలు వేసి సాగిలపడటానికి కారణం ఏంటయ్యో? బలమా, బలమా, శక్త, దౌర్జన్యమా? కానే కాదయ్యా. ఏలియా దైవ దృష్టికి భక్తుడయ్యో, దేవుని భక్తుడయ్యో, భక్తిగా ఉన్నాడు. దేవుని యందు భక్తి కలిగి జీవిస్తే, ప్రార్థన చేస్తే కార్యం జరుగుతుంది. నీ జీవితంలో కార్యం లేదే, నీ కుటుంబంలో కార్యం లేదే, నీ ఇంట్లో కార్యం లేదే, నీ సంఘంలో కార్యం లేదే. కారణం ఏంటి? నువ్వు అందరూ దైవ భక్తులు కాదు, భక్తులు లాంటి వారు, దైవ భక్తులు కాదు. మీరు భక్తులు లాంటి వారు, భక్తులు అనిపించుకునేవారు, భక్తులు అనిపించుకున్నాకే చేసే ప్రార్థనలు తప్ప భక్తులు కాదు మీరు. భక్తులమైతే అగ్ని రాలేదే, భక్తులమైతే కార్యం జరగలేదే, భక్తులమైతే నీ కార్యం చేసే ప్రార్థన అంగీకారం లేదే. అదేమంటే ఉపవాసం ఉండాలి మీరు. వాళ్ళు ఏమడిగారు? మేము ఉపవాసం ఉండి ప్రార్థన చెయ్యగా ఎందుకు నీవు చూడవయ్యా? ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉండగా నీవు ఎందుకు వినవయ్యా అంటే మీరు భక్తులు కాదు కదా, మీరు భక్తులు కాదు కదా. నువ్వు కూడా ప్రశ్న వచ్చు, నువ్వు మేము భక్తుల ప్రార్థన వింటావా? నువ్వు భక్తుల ప్రార్థన వింటావా? మా ప్రార్థన వింటే అన్ని పైన చెప్పాడు, పాపుల ప్రార్థన విన్నాడు ఆయన. అర్థమవుతుంది? క్యాచ్ చేయండి వెంటనే. గంట చదివి తిరగత్ర బైబిళ్ళు, గంట తిరగత్ర బైబిళ్ళు ఏం చేస్తా? ఏమంట? ఏమన్నాడైనా? దేవుడు పాపుల మన విన్నాడు. గమనించాలి మీరు.
దేవుడు పాపుల మన వినడు అన్నాడు. మరి భూలోకు ఏ పాపి మరి వినలేదా? పాపి వచ్చి పాపి మనం వింటాడు. వింటాకు రూల్ ఉంది. ఒక పాపి ప్రార్థన చేస్తే పాపి మొర వింటాకు రూల్ ఉంది. దాని ముందుగా పాపుల మొర వినను నేను. ఇప్పుడైతే నువ్వు ఉపవాసం ఉండి చేసే ప్రార్థన నేను వినాలంటే నీవు దైవ భక్తుడై ఉండాలి. ఎవడు దేవుని భక్తుడిగా ఉంటాడో, దేవుని భక్తి కలిగి ఉంటారో వారు వింటారు. నేను ఒక చోట మాట్లాడుతూ ఉంటే ఆయన చెప్పాడు, అయ్యా మా కుటుంబంలో 7 సంతానం ఉంది. మాకు అందరూ యేసు ప్రభువులో ఉన్నారయ్యా. అందరూ మంచి మంచి ఇల్లులు కట్టుకున్నారయ్యా. నాకు ఇల్లు లేదండి, ఉద్యోగం ఉంది, ఉద్యోగం చేస్తున్నాను. నేను వచ్చేట్టుగా దాని ఏమంటారు వడ్డీకి సరిపోతుంది అన్నాడు. ప్రార్థన చేస్తావా అని అడిగాను. నేను ప్రార్థన చేస్తానండి. మరి మీ వాళ్ళే చేస్తారు కదా ప్రార్థన అంటే, వాళ్ళు ప్రార్థన చేయరయ్యా. మా వాళ్ళు ఎవరు ప్రార్థనలు చేయరయ్యా. అయినా వాళ్ళు ప్రార్థన చేయకపోయినా వారి కుటుంబాలు బాగుండి అయ్యా. నేను ప్రార్థన చేస్తున్నా, నాకేమీ లేదన్నాడు. నేను చెప్పాను, నువ్వు నిజంగా ప్రార్థన చెయ్యి, నిజంగా దేవునితో ఉండు, నిజంగా దేవుని నమ్ము. నా దేవుడు వారందరికంటే నిన్ను తలగల్లబెట్టును గాక. యేసు ప్రభు అండి అంతరంగా చూస్తాడండి, పై రూపాన్ని కాదు. నాకు నచ్చదంటే నటన నచ్చదు. నాకే కాదు, నీ నటనా జీవితం నాకే నచ్చపోతే పరపూర పరిశుద్ధుడైన అగ్ని రూపుడు, అగ్ని స్వరూపైన యేసు ప్రభు వారికి నటన నచ్చుద్దా? అది వేసాడు. నీ ప్రార్థన వినబడాలంటే నువ్వేం చేయాలంటే దైవ భక్తుడుగా ఉండి ప్రార్థన చేస్తే, ఉపవాసం ఉంటే, ఏడిస్తే ఏ లేవలే నీవు కూడా దైవ భక్తుడుగా ఉండి ప్రార్థన చేస్తూ ఉంటే, వింటా ఉంటే, మోకరించి ఏడుస్తూ ఉంటే నీ ప్రార్థన వింటారు. అన్ని సమస్యలకు పరిష్కారం చేస్తాను నేను. నోటం పూడుస్తానయ్యా. నీకేం కావాలి? డబ్బా, ధనమా, ఆస్తి, వివాహమా, సంతానమా, పిల్లల, ఏది ఎక్స్ట్రా ఏం చెప్పు, నా చెప్పు. ఎప్పుడంటే దైవ భక్తుడిగా ఉండు, భక్తిగా ఉండు, నిజంగా ఉండు, రుజులుగా ఉండు, వరుసలు భక్తుడిగా ఉండు. అక్రమ కాడు కాదు, అక్రమంగా సంపాదన చేయొద్దు. అక్రమంగా డబ్బు సంపాదించేవాడు భక్తుడు కానే కాదు. అక్రమంగా ఆస్తిని కూర్చేవాడు భక్తుడే కాదు. భక్తుడంటే నిజంగా భక్తుడిగా ఉండి ఉపవాసం ఉండి ప్రార్థన. అసలు భక్తుడు అంటే ఏంటి? భక్తులు ఎవరు అంటారు? భక్తులని ఎవరు అంటారు? 32వ కీర్తన చదువుదాం. 32వ కీర్తన చదువుదాం. తన అతిక్రమానికి ఎవరంట భక్తులు? ఎవరంటే తన అతిక్రమమునకు పరిహారం పొందినవాడు, తన పాపానికి ప్రాయశ్చిత్తం పొందినవాడు భక్తులు. ఎవరంట? ఒకటేమో అతిక్రమానికి ఏముందంట? అతిక్రమానికి పరిహారం జరగాలి, పాపానికి ప్రాయశ్చిత్తం. పరిహారం వేరు, ప్రాయశ్చిత్తం వేరు. పరిహారం అంటే ఇగో రూపాయి తీసుకున్నానమ్మా, దగ్గర నేను రూపాయి తీసుకున్నాను, నీ రూపాయలకి చేస్తున్నా అంటే పరిహారం. ఇది పరిహారం. ప్రాయశ్చిత్తం అంటే డబ్బులు పెట్టుకునేది కాదు. ప్రాయశ్చిత్తం అంటే నీ పాప ప్రాయశ్చిత్తానికి మరొకరు వెల చెల్లించాలి, రక్తం ప్రోక్షించాలి, రక్తము ద్వారా శుద్ధి చేయబడాలి. అది ప్రాయశ్చిత్తం. భక్తుడు ఎవడంటే యేసుక్రీస్తు ప్రభు చేత, యేసుక్రీస్తు రక్తము చేత నీవు శుద్ధి చేయబడి నీ పాపము ప్రాయశ్చిత్తం చేయబడితేనే, పాపము ప్రాయశ్చిత్తము చేయబడి దాన్ని తీసి వేయబడి పరిపూర్ణ పరిశుద్ధుడిగా మార్చబడిన వాడు దైవ భక్తుడు. గుడికి వెళ్ళినందు భక్తులు కాదమ్మా, ప్రార్థనకి వెళ్ళినందు భక్తులు కాదు.
ఎంత లాంటి వాళ్ళు మీరు. ఆయన అన్నమాట నేను అంటలా. అంటే అర్థం ఏంటి? పరిహారం, ఈ పాపానికి పరిహారం జరగాలి. పాప పరిహారం జరిగిన వాడు పరిపూర్ణంగా చేయబడతాడు. పాప పరిహారం జరిగిన వాడు పరిపూర్ణంగా చేయబడతాడు, పరిశుద్ధుడైపోతాడు. అక్కడ భక్తుడే. పాపానికి చదువు వాక్యం, తన అతిక్రమానికి పరిహారం నందినవాడు, తన పాపానికి ప్రాయశ్చిత్తు నందినవాడు. ఎప్పుడైతే నీ పాపం పరిహారం అయిపోయిందో, నీ అతిక్రమానికి పాపానికి ప్రాయశ్చిత్తం జరిగిందో, అప్పుడు నీవు పాపం పోయింది, తిరుగుబాటు పోయింది, పరిహారం జరిగింది, పాపం మారివేయబడింది, పాపం తీసివేయబడింది, పాప పరిహారం మొదలు నీకు జరిగింది. కాబట్టి నీ పరిపూర్ణ పరిశుద్ధుడు. ఆ వ్యక్తి ఏమిటంటే, ఆ వ్యక్తి భక్తుడు. ఆడేమిటంటే వాడి లోపట ఏమిటంట, వాడి లోపట ఏముంటుంది? అక్కడ ఏం చదువు, నా మొక్కలు ఏముంది? అమ్మ, యెహోవా చేత నిర్దోషిగా మార్చబడతావంట. మీరు ఉపవాసం ఉన్నారా? ఎక్కడో చూస్తారు బైబిల్ పోతున్న వాళ్ళలాగా. పల్లెలు చాట ఏమైందా? పోతున్న కేకరా, నీకేమైందంట అష్టం గారు? దేవుని దగ్గర మనం గమనించి, భక్తుడు ఎవరు ఏంటి చెప్తున్నాను నేను. ఆయన ఏమన్నాడు? భక్తులు ప్రార్థన వింటాను అన్నాడు. అసలు భక్తుడు ఎవరయ్యో అంటే, ఒకటి పాప పరిహారము నందినవాడు, పాపానికి పరిహారము నందినవాడు, అతిక్రమానికి పరిహారము నందినవాడు, నీ పాపానికి ప్రాయశ్చిత్తం కలిగినటువంటి పరిపూర్ణంగా చేయబడ్డవాడు భక్తుడు. అలాంటి వాడు ఎప్పుడైతే పాపము పరిహారము చేయబడిందో, అతిక్రమానికి పరిహారము జరిగిందో, పరిపూర్ణ పరిశుద్ధుడిగా మార్చబడ్డావో, వాడి లోపట నిర్దోషి. వాడు ఎవడంటే నిర్దోషి. దోషం పోయింది, పాపం పోయింది, అతిక్రమం పోయింది, పాపము తొలగిపోయింది, అతిక్రమము తొలగిపోయింది. నీ పాపానికి దోషానికి అన్నిటికీ ప్రాయశ్చిత్తము జరిగింది. ప్రాయశ్చిత్తము యేసు ప్రభుల వారే నీ అన్నిటికీ ప్రాయశ్చిత్తము చేసి నిన్ను పరిపూర్ణ పరిశుద్ధుడిగా పరిశుద్ధ జీవితాన్ని ఇచ్చి నిర్దోషిగా మార్చాడు. ఎప్పుడైతే నీ పాపము పరిహారం చేయబడిందో, నీ అతిక్రమకి ప్రాయశ్చిత్తం జరిగిందో, ఆ వ్యక్తి నిర్దోషి, దోషం లేనివాడు, పరిశుద్ధుడు, కపటం లేనివాడు, ఆత్మశుద్ధి కలిగిన వాడు. ఆత్మలో కపటం లేదు, పైన కపటం లేదు, లోన కపటం లేదు. నిర్దోషి, నిష్కలంకుడయ్యో వాడు భక్తుడయ్యో. ప్రపంచంలో ఎవరికి వాళ్ళు నేనే భక్తుడిని అని మీకు మీరే బోర్డు పెట్టుకుంటున్నారు, మీకు మీరే స్టాంప్ వేసుకుంటున్నారు. మే భక్తుడిని, భక్తురాల్ని, పరిశుద్ధ సంఘం. అది ప్రపంచం ఎలాంటి ఏమని చెప్పాము నిన్న మీకు. ఆడ సభలో ఆసాబ్ గారు, ఆయన పెద్ద స్పీకర్. ఆయన చాలా సంఘాలు అండి, పాటలు పాడుతూ ఉంటాడు, రాస్తాడు, పాడతాడు. పాటగాడే కదంట్ల, మాటగాడే కదంట్ల. కానీ ఆయన వాక్యం మాట్లాడాడు 2 గంటల సేపు, 120 పాటలు పాడాడు. ఒకటి ఆయన మాట్లాడిందంటే, నేను ఎవడైనా పరలోకకు వెళ్ళాలంటే, ఈ మాట రాశారు నా డైరీలో. ఆయన ప్రసవం అయిపోయే లోపల 90 సార్లు ఆ పదం వాడాడు. ఏమన్నాడు? ఎవడైనా పరలోకానికి వెళ్ళాలంటే మా పరిశుద్ధ సంఘంలోకి రండి అన్నాడు. ఏమంట? ఎవడైనా పరలోకి వెళ్ళాలంటే నా సంఘంలో రండి, పరిశుద్ధ సంఘం మాది, అందులోకి రండి, నేను భక్తుండి అనుసరించండి. యేసయ్య చెప్పాడు, ఎవడైనా నా శిష్యుడు అవ్వాలంటే తన సిలువని ఎత్తుకోవాలి, నన్ను వెంబడించని చెప్పాడు కదా. మరి యేసు ప్రభువుని వెంబడించుకోకుండా నిన్నెందుకు వెంబడించాలా?
మనిషి ఎవరు వెంబడించాలండి? యేసుప్రభుని వెంబడించాలి. మరి నన్ను వెంబడించమంటావు ఆయన. ఈనాడు ప్రపంచ భక్తులు అన్నప్పుడు అందరూ ఆయన భక్తుడు, అయ్యో నన్ను వెంబడించండి, మా గుళ్ళో రండి పిల్ల పుట్టుద్ది, మా గుళ్ళో రండి డబ్బు వచ్చింది, ఈ రెండు చెబుతారు ఎక్కువ. మా అబ్బాయి పెళ్లి కావాలా, నా దగ్గర నీ పెళ్లి చేస్తా. ఇంత పాపారావు గారు ఒక ఆయనకి వచ్చాడు, మా అబ్బాయి పెళ్లి చేయాలి. నేనంట పరిశుద్ధంగా ఉండి, నువ్వు పరిశుద్ధులుగా ఉండాలి, మనం భక్తులుగా ఉండాలి. ఎవడు భక్తులు అంటే పాపమునకు పరిహారము నందినవాడు భక్తుడు, ప్రాయశ్చిత్తం పొందినవాడు భక్తుడు. వారు ప్రార్థన చేస్తే నేను వింటా. అలా మార్పు చెంది, ప్రాయశ్చిత్తం చెంది, పరిహారం నొంది భక్తులుగా మార్చబడ్డవాడు భక్తులు ప్రార్థన చేస్తున్నారంట. ఎక్కడో దేవుని సన్నిధికి వచ్చి పరిహారం అందినవాడో, పాపము లేనివాడో, దైవ భక్తుడుగా ఉండి వారు ప్రార్థన చేస్తుంటే, మొరపెడతా ఉంటే దేవుడు ఆలకించడం ప్రారంభించాడు. దేవుడు వారి ప్రార్థన ఆలకించడం ప్రారంభించాడు. అదే దేవుడు కిందకు వచ్చి ఆరు చదవమ్మా. కావున ఒక్క చదవండి. కావున నువ్వు దర్శించే కాలమందు భక్తి కలిగిన వారందరూ నీకు నా కోసం ప్రార్థన చేస్తారట. ఇందాక వాళ్ళు ప్రార్థన చేశారు. వాళ్ళు ఏమన్నారు? వాళ్ళు ఏమని అడిగారు? 3 రోజులు చెబుతున్నాడు, మేము ఉపవాసం ఉన్నామయ్యా, ప్రార్థన చేస్తున్నాం, ఎందుకేమో అన్నారు వాళ్ళు. మీలాంటి వాళ్ళు ఏమన్నారు? ఏంటయ్యా మీ విశ్వాసం కదా, భక్తులు కదా, నువ్వు ఉపవాసం ఉన్నావు కదా, ప్రార్థన చేస్తున్నావు, ఎందుకెరవు నువ్వు అన్నాడు. ఆయన అన్నాడు, నువ్వు ఎవడో తెలియదయ్యా అన్నాడు. నిన్నయ్యా అన్నాడు. ఇక్కడ అంటాడు, అదే దేవుడు అన్నాడు, భక్తి కలిగిన వాడు, భక్తి పరులు దర్శన కాలమందు భక్తి కలిగిన వాడు, భక్తిపరుడు దర్శన కాలమందు భక్తి కలిగిన అందరూ నా సన్నిధిలో చేరి ప్రార్థన చేయుదురయ్యో. ఏంటి డిఫరెన్స్ వాళ్ళకి వీళ్ళకి తేడా ఏంటి అంటే, వీడు పరిహారం పొందాడు, వీడు ప్రాయశ్చిత్తం పొందాడు, నిర్దోషిగా ఎంచబడ్డాడు, నిష్కపటంకుడు, పాపం లేనివాడు, పాపం మానివాడు, పాపం తీసివేయబడ్డవాడు, పరిశుద్ధుడు, భక్తుడు. వారందరూ వేషధారులయ్యో, యేసుక్రీస్తు ప్రభుని అర్థం పెట్టుకు జీవించేవారయ్యో. అందుకని ఉపవాసం ఉన్నా సరే నేను వారి ప్రార్థన వినలేదయ్యో. ఇక వీడు ఉపవాసము లేడు కానీ కాలాన్ని ఎరిగి దర్శన కాలమందు భక్తి కలిగిన అనేక మంది భక్తులు దేవుని సన్నిధిలోకి వచ్చి వారు నా ముందు మోకరించి ప్రార్థన చేస్తున్నారయ్యో. వారి ప్రార్థన చేస్తుంటే వారి ప్రార్థన నా చెవులో చచ్చెను, వారి ప్రార్థనకు అంగీకారముగా ఉండాను, వారి ప్రార్థన నాలోకి వచ్చాను, వారి ప్రార్థన కదిలించాను, వారి ప్రార్థన నాకు ఇష్టంగా ఉండాను. క్రైస్తవుడు, నీవు దైవభక్తి కలిగి ప్రాయశ్చిత్తం నొంది, పరిహారం నొంది, నిర్దోషిగా ఉంటూ దేవుళ్ళ ముందు భక్తి కలిగి, దైవ భక్తి కలిగి ఉండి నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థనకు నిమిషాల్లో సమాధానము వచ్చునుగాక. నిమిషాల్లో నా దేవుడు నీ ప్రార్థన అంగీకరించును గాక. నిమిషాలు నా దేవుడు నిన్ను నిర్దోషిగా చేసి నీ ప్రతి ప్రార్థనకు సమాధానం ఇచ్చి నీ కుటుంబాన్ని సంతోషపచేయును గాక. ప్రార్థన చేద్దాం. ఉపకరించండి.
ఈ ఉదయకాలంలో దేవుడు మనతో మాట్లాడారు. 2 దినాలేమో మానవుని ప్రశ్న, నీ ఉపవాసం ఉండగా ఎందుకు చూడవయ్యా అన్నాడు మానవుడు. దేవుని జవాబు ఏంటంటే, నీ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే వినే మనస్సు నాకు లేదు అన్నాడు. కారణం ఏంటంటే ఎన్నో చెప్పుకొచ్చాడు దేవుడు. ఈ మధ్యాహ్న కాలంలో యేసయ్య అన్నాడు, మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలంటే, చేస్తే నేను వినాలంటే నీవు దైవభక్తుడుగా ఉండాలి. దైవభక్తుడై ఉండి నిజాయితీగా, నీతిగా, భక్తిగా, దైవభక్తి కలిగి నిజంగా జీవిస్తే నేను నీ ప్రార్థన అంగీకరిస్తాను, పరలోకంలోంచి ఆశీర్వాదాలు దింపుతాను నేను. కాబట్టి క్రైస్తవుడా, ఇప్పుడైనా నువ్వు వేషధారణ మానేయి, ఇప్పుడైనా నువ్వు నిజమైన దైవ భక్తి కలిగిన వాడుగా ఉండి దేవుని సందులో ప్రార్థన చెయ్యి, మొరపెట్టు, నేను నీతో కలిసి ఏకీభవిస్తా అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడండి. అలాంటి ప్రార్థన చేద్దాం. యోహాను గారు ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, 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 ప్రేమ కలిగినటువంటి మా ప్రియ పరలోకపు ప్రభువా, మీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు తండ్రి. దయగలిగినటువంటి నా ప్రభువా, ఈ 2 దినాలు కూడా మమ్మలను కాచి కాపాడి ప్రభువా, అయా మీ దాసుని ద్వారా మీరు ఇచ్చినటువంటి వాక్యం కొరకు వందనాలు తండ్రి. ఈ 3వ రోజు తండ్రి, మధ్యాహ్న కాలంలో ప్రభువా మరల మాట్లాడి ప్రభువా అనేకమైనటువంటి గొప్ప మర్మములను, గొప్ప సంగతులను తండ్రి అయా మీరు మాకు తెలియచేసినందుకు మీ పాదాలకు స్తోత్రాలు తండ్రి. నాడు నాయన ఈ 3 దినాలలో కూడా మేము ఉపవాసము, ప్రార్థనలు జరుపుకొనుచుంటూ ఉన్నాము. కానీ అయా ప్రభు, మా ప్రార్థన మీరు ఆలకించలేకపోతున్నారు అని వాక్యము తెలియచేస్తూ ఉన్నది ప్రభువా. అయా మా ప్రార్థనలకు ఎందుకు సమాధానం రావటం లేదు? మా ప్రార్థన మీరు ఎందుకు వినటం లేదు? మా ప్రార్థన మాకు తగినట్టుగా లేదా? మేము చేసే ప్రార్థన మీకు అంగీకారంగా లేదా? అయా ప్రభా, ఈ విషయాలను ప్రభా మేము వింటూ ఉన్నామే కానీ గ్రహించలేకపోతూ ఉన్నాము ప్రభువా. వినుట మట్టుకు వినుచున్నామే కానీ ప్రభువా నీ వాక్యానుసారమైనటువంటి జీవితమును కలిగి జీవించలేకపోతూ ఉన్నాము ప్రభువా. పైకి మాత్రమే ప్రభువా భక్తి కలిగినటువంటి వారముగా నటిస్తూ ఉన్నాము ప్రభువా. అందుకే నాయన మాకు సమాధానము రావటం లేదు నాయన. మా ప్రార్థన సరైనటువంటిది కాదు నాయన, విశ్వాసము కలిగినటువంటిది కాదు ప్రభువా. మా ప్రార్థన భక్తి లేనటువంటిది నాయన. మా ప్రార్థన నాయన అంగీకారము లేనటువంటిదిగా ఉంటూ ఉన్నది ప్రభువా. ఎంత ఏడ్చినప్పటికీ, ఎంత కన్నీరు కార్చినప్పటికీ సమాధానము రావటం లేదు అంటే మా భక్తి నాయన సరైనటువంటిది కాదు ప్రభువా. మా విశ్వాసము సరైనటువంటిది కాదు ప్రభువా. అందుకే నాయన విశ్వాసం లేనటువంటి జీవితం కలిగి ఈనాడు మేము ఉంటున్నాము. కాబట్టి మా కుటుంబాలలో అయా మేము ఎదగలేకపోతూ ఉన్నాము తండ్రి. అయా మేము తండ్రి మీలో ఫలించలేకపోతూ ఉన్నాము తండ్రి. మీలో అభివృద్ధి చెందలేక నాయన ఎప్పుడు చూసినా కానీ శోధనల చేత, సమస్యల చేత, అయా అనేకమైనటువంటి ఆటంకాల చేత ఉంటూ ఉన్నాము తండ్రి. సరైనటువంటి ప్రార్థన నాకు అంగీకారం అని చెప్పారు తండ్రి. అయా నిజంగా ప్రభా ఇప్పటికైనా మేము తెలుసుకొని ప్రభా దైవ భక్తి కలిగినటువంటి ప్రార్థన చేయటానికి నీ కృపను దయచేయండి తండ్రి. అయా ప్రభా మా పాపములకు పరిహారము నొందాలంటే, అయా మా పాపములను విడిచిపెట్టాలి అంటే ప్రభా నిజమైనటువంటి భక్తి కావాలి. కాబట్టి ప్రభా నిజమైనటువంటి భక్తిని మాకివ్వండి ప్రభా. ఇప్పటికైనా సరే తండ్రి మాలో ఉన్నటువంటి మోసకరమైనటువంటి మాటలను, వేషధారణ కలిగినటువంటి మాటలను విడిచిపెట్టి ప్రభా నిజమైనటువంటి భక్తిపరులుగా జీవించటానికి
నిజమైనటువంటి క్రైస్తవ బిడ్డలుగా ఎదగటానికి ప్రభా నీ కృపను దయచేయండి తండ్రి. అయా ఈ 3 దినాలలో ప్రభా మీరు మాతో ఉన్నందుకు మీకు స్తోత్రాలు తండ్రి. చివరి ప్రార్థన సాయంకాలం జరగబోతూ ఉన్నది కాబట్టి ప్రభా సాయంకాలం ప్రార్థనలు అయా మా సంఘస్థులందరినీ కూడా మీరు తీసుకురండి ప్రభా. అయా ఇది చివరి ప్రార్థన కాబట్టి నాయన అయా మీరే ప్రభా సహాయం ఇచ్చేయండి తండ్రి. ప్రతి వారితో మీరు మాట్లాడండి తండ్రి. నీ వాక్యం ద్వారా ప్రభా అయా ప్రతి వారు కూడా ప్రభా విశ్వసించి తండ్రి ప్రతి కుటుంబంలో తండ్రి రక్షణ కలిగినటువంటి బిడ్డలుగా జీవించడానికి నీ కృపను దయచేయమని మిమ్మల్ని అడుగుతూ ఉన్నాము ప్రభా. ఈ సమయంలో తండ్రి వచ్చినటువంటి మా సంఘ బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. వారిని వారి కుటుంబాలను కూడా మీరు దీవించమని అడుగుతూ ఉన్నాము తండ్రి. మీరే ప్రభా సాయంకాల సమయంలో మీ దాసుని ద్వారా ప్రభా అనేకమైనటువంటి గొప్ప మాటలను ప్రభా మీరు మాకు కలుగచేయమని మీరే మహిమ ఘనత కీర్తి ప్రభావాలు పొందమని నా ప్రభువును నా రక్షకుడైనటువంటి యేసు నామమును బట్టి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందులో పడతామండి. ఎందుకో నన్ను ఇంతగానే ప్రేమించితివో దేవా, అందుకో నాది స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నా పాపము బాప నరరూపివైనావు, నా శాపము బాప వేలాడితివి. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యని సహవాసం ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మనందరికి తోడై ఉండును గాక. ఆమేన్. 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 హల్లెలూయా. 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 హల్లెలూయా.